ఇప్పుడు మనం మినప్పప్పు తీసుకోవాలి. ఎస్, మీరు వింటున్నది నిజమే. ఎందుకంటే అందరూ జనరల్గా కందిపప్పు, పెసరపప్పు ఇది తీసుకుంటారు కదా. ఈ కాంబినేషన్ ఏంటంటే మినప్పప్పు పాలకూర. సో మా అమ్మమ్మ చాలా బాగా చేస్తుంది. ఇది ట్రై చేయండి, అసలు మళ్ళీ మర్చిపోలేరు. అది మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత నిమ్మకాయ పిండి వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. అట్లా గింజలు పడకుండా మంచిగా స్ప్రెడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేయండి. మిక్స్ చేసి అది నిమ్మకాయ మంచిగా పట్టిన తర్వాత ఇప్పుడు మన స్టార్ ఐటమ్ వేయాలి. ఆ పౌడర్ రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో పెట్టేస్తా. ఎందుకంటే ఇది మా అమ్మమ్మ రెసిపీ. ఆ పౌడర్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ ధనియాల పొడి కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వేడి వేడి అన్నం పక్కన ఆవతొక్కు విత్ నెయ్యి అండ్ మన కర్రీ. ఆహా, ఒక్క బుక్కతో స్వర్గం అంతే. అది ఎలా ఉందో మా అమ్మమ్మని చెప్తుంది, చూడండి కావాలంటే. అలా ఒక్క బుక్కలో ఇట్లా పెట్టుకొని తింటే ఉంటుందిరా చారీ. ఏమంటావు అమ్మమ్మ? అది సూపర్. సబ్స్క్రైబ్.